నేను 4 సంవత్సరం ఉన్నప్పుడు నా పేరెంట్స్ పూరి నుంచి ఇది షెల్ తెచ్చినారు. అప్పుడు నుంచి నేను కలెక్ట్ చేస్తాను. ఓకే, నేను ఎప్పుడు షెల్ కొనను, ఎందుకంటే వాళ్ళు జంతువుల్ని చంపేసి అమ్ముతారు. అయితే నేను బీచ్లో పోతే నేను ప్లాస్టిక్ ఎత్తుతాను, చెత్త. ఇంకా వేరేది ఫిషర్మెన్స్ దగ్గర వాళ్ళు మనకి ఏం రాదు అక్కడే పడేస్తారు జంతువుల్ని. ఎప్పుడైనా వాళ్ళు అలా ఉంటే నన్ను వాళ్ళకి సముద్రంలో వేసేస్తాను. ఇన్ బార్గెన్ ఎప్పుడైనా నాకు ఎంటీ సీషల్స్ దొరుకుతాయి. అయితే 48 ఇయర్స్లో ఇవి ఇన్ని దొరికినాయి నాకు. ఒక్క బాక్స్లో ఒక సబ్ స్పీషీస్ ఉన్నాయి, వేరే బాక్సెస్లో డిఫరెంట్ సబ్ స్పీషీస్ ఉంది. మళ్ళీ ఈచ్ బాక్స్లో నేను డిఫరెంట్ లెవెల్స్ చేసినాను, మనకి చిన్నది పెద్దది మొత్తం కనిపించాలని. ఈయనకి 4 ఇయర్స్ 4 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారంటండి మొత్తం కలెక్షను, షెల్స్ అన్నీ కూడా. అండ్ డిఫరెంట్ షెల్స్, మళ్ళీ అవి ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా, అంటే మళ్ళీ ఎక్కడ ఒక చోట పెడితే మళ్ళీ అవి పోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా అందంగా అరేంజ్ చేసి వాల్కి బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇది ఒక మెమరబుల్ మూమెంట్, ఒక మెమరీ లాగా గుర్తుండిపోతుంది అండ్ ఇంటికి కూడా అందాన్ని ఇస్తుంది. అందుకే సో ఇవి కూడా చాలా పెద్దవి షెల్స్. ఇది నా నేబర్స్ వాళ్ళ డాటర్ ఏదో హౌస్ రెంట్ తీసుకుంది, అయితే ఆమెకి దాంట్లో దొరికింది. అయితే అట్లా వేరే నాకు దొరికితే నాకు ఇస్తారు, నేను మంచిగా పెట్టుకుంటానని నాకు ఇస్తారు. నైస్. చిన్న ఇది మొత్తం డిఫరెంట్ ఆర్టిస్ట్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఫైరింగ్. ఈ మేకింగ్ అంతా కూడా మీరే చేస్తున్నారు? నేను చేస్తాను, కానీ ఇది నాది కాదు, ఇది డిఫరెంట్ ఆర్టిస్ట్ అని ఉంది. ఓకే. ఇది కలంకారీ ఉంది, కానీ ఇది నోవాస్ ఆర్క్ ఇన్ డెకెడ్ ప్లాటో. ఓకే. ఇది వెరీ అన్యూజువల్ ట్రీ ఆఫ్ లైఫ్. కలంకారీ మొత్తం అంతా కలంకారీ పెయింట్. ఓకే, నైస్. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది ట్రైన్ ల్యాంప్. అయితే మీకు దీంట్లో కెరోసిన్ వేయాలంటే దీనికి ఇక్కడ నుంచి అన్లాక్ చేయాలి. ఓకే. మళ్ళీ దీంట్లో గాలం ఉంది, దీంట్లో నుంచి మీరు కెరోసిన్ మళ్ళీ లాక్ చేయాలి. ఇప్పుడు ప్లేన్ లా ప్యాంట్రీ మొత్తం లాక్స్ లో ఉంటాయి, ఎందుకంటే ప్లేన్ పైన కింద పోతే ప్యాంట్రీ ఇక్కడ అక్కడ పోతుంది. పాతకాలంలో రోల్ ఉండదు కదా, అయితే దీనికి మొత్తం లాక్స్, లేకుంటే ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ నుంచి కావచ్చు, రెడ్ లైట్ కావాలంటే అన్లాక్ చేసి రెడ్ లైట్, గ్రీన్ లైట్ కావాలంటే గ్రీన్ లైట్. ఓకే, సో ట్రైన్స్ లో గ్రీన్ రెడ్ లైట్ అట్లా మనకి చూపిస్తూ ఉంటారు కదా మనకి. సో అప్పట్లో అలాంటివి మనకి, ఇప్పుడు ఎలక్ట్రిక్ అన్నీ మొత్తం వచ్చేసాయి. సో అప్పట్లో ఇవేనంట యూజ్ చేసేది. సో రెడ్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తాం, గ్రీన్ కావాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తాం అనమాట. ఇందులో నుంచి మనకి చిన్న లైట్ కనిపిస్తుంది. ఇప్పుడు కెరోసిన్ దొరకట్లేదు. అండ్ ఇవి లీవ్స్ సార్, ఇది డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఫర్న్స్. నేను కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ వెళ్ళాను, అక్కడ బటర్ఫ్లై సర్వే కోసం, అయితే అక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. ఓకే. అది బలీల్ కాదు, అది ముసలి, కానీ నా జగాలు ఇది పెట్టేది, దానికోసం గోడ పైన పెట్టేసాను. ఓకే, నైస్.